ఈ ఆధునిక సాహిత్యంలో మనకి ఈ 18వ శతాబ్దం వరకు క్షీణయుగం అయిపోయాక సంఘ సంస్కరణ ఉద్యమం అనేది ప్రారంభమైంది ఆంగ్ల విద్య ప్రభావంతో. ఆ సంఘ సంస్కరణలో భాగంగా కందుకూరి వీరేశలింగం, గురజాడ లాంటి వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? ఇదిగో ఈ సరస్వతి నారద విలాపం. సరస్వతి దేనికి చిహ్నం? విద్యకి. నారదుడితో ముచ్చటిస్తూ విలాపం చెందుతుంది, బాధపడుతుంది. నన్ను ఒకడు సరస్వతి మాట్లాడుతుంటుంది, నన్ను ఒకడు ముక్కు పుడక పెడతాడు, నడుము పెడతాడు, ఇంకోడు అది అని ఐటమ్ సాంగ్ పెడతాడు, నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అని సరస్వతి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అక్కడ? ఇగో ఇలా ఆ ప్రబంధ యుగంలో పురుడు పోసుకున్నటువంటి ఆ అష్టాదశ వర్ణన ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. నన్ను ఇందులో నుంచి ఎలా బయటపడేసే వాళ్ళు లేరా అన్నట్టుగా ఆ విలాపం కనిపిస్తుంది. అంటే కందుకూరి వీరేశలింగం చాలా వ్యంగ్యంగా అధిక్షేపిస్తూ ఆ రచనలు పూర్తిగా సంస్కరించాలనే లక్ష్యంతో వాడుక భాషలో నవల రాయడం ప్రారంభించాడు. అదే రాజశేఖర చరిత్ర. అందులో సంఘ సంస్కరణ లక్ష్యంతో ఉంటుంది రాసే. సాహిత్య సంస్కరణ ఒకవైపు, అంటే ప్రహసనాలు, నాటకాలు వెలువరించడం, నాటకాలు వేయించడం, బాల్య వివాహాలను అరికట్టే విధంగా, కన్యాశుల్కానికి వ్యతిరేకంగా ఇలా కొన్ని నాటకాలు. కన్యాశుల్కం అనే డైరెక్ట్ గా నాటకం రాశాడు గురజాడ కదా. వాటికి వ్యతిరేకంగా ఈ రచనలు ప్రారంభించారు అన్నమాట. రాజశేఖర్ చరిత్ర నవలల నుంచి నాటకాలు.